హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. బాలేదన్నాను కదా, ఇంకా అమ్మని మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా రావడమే ఇంకా ఇద్దరం ఫ్రెష్ అయిపోయాం అనమాట. హద్విక్ వాళ్ళ అన్నయ్య వచ్చాడేమో అని చూస్తున్నాడు అనమాట. దాత్విక్ అనగానే వచ్చేసి బయటకు వచ్చి చూస్తున్నాడు, అన్న అన్న అని పిలుస్తున్నాడు. ఇంకా క్యూట్గా ఉన్నాయి వాయిస్ అని మీతో షేర్ చేశా. రారా తమ్ముడు ఆడుకుంటున్నాడు, నువ్వు కూడా వచ్చే. లేడా లేడు పిలువు పిలువు అన్ననే, అది పిలువు అన్ననే, అన్న పిలువు. ఇక్కడికి ఇంకా అలా అయితే అయిపోయిందనమాట. ఈవినింగ్ ఎందులో మేము వచ్చేటప్పటికి మార్నింగ్ లేవగానే అమ్మ వాళ్ళు అయితే పూజ చేసుకుంటున్నారు. ఈరోజు కొంచెం బిజీలో ఉన్నా సరే అమ్మ నాకు మార్నింగ్ లేవగానే జీరా వాటర్ ఇచ్చేసారు. తర్వాత ఇడ్లీ పెట్టి ఇలా ఆల్మండ్స్ ఇచ్చారు. తినేసే అని చెప్పేసి అంటున్నారు, కానీ కొంచెం తినడానికి అలా చూస్తూ వీడియో షేర్ చేశాను. ముగ్గులు అలా పెట్టేసింది అనమాట చెల్లి. చాలా బాగా పెడుతుంది ముగ్గు అయితే, చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇలా తులసమ్మ దగ్గర తులసమ్మకి ఇలా వేశారు కదా శంకు చక్ర నామాలు, నాన్న వేశారు, చాలా బాగా వేశారు అనమాట. అందుకే షేర్ చేశాను మీతో. ఇంకా పైన అమ్మవారిని పెట్టడం నైటే పెట్టేసింది. నేనైతే కొంచెం కూడా హెల్ప్ చేయలేకపోయానండి, చాలా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఈ టైంకి నేను అక్కడ ఉండాలి అనే బాధ అయితే వచ్చింది, కానీ ఇట్స్ ఓకే, ఎక్కడైనా అమ్మ ఇలా అయినా కరుణించి ఇక్కడైనా చూస్తున్నాను అనిపించింది. నెక్స్ట్ వీక్ కల్లా అక్కడ మా ఇంటి దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అదే అలా అనుకుని నమస్కరించుకున్నానంటే, ఇంకా అమ్మ అయితే ఫస్ట్ గడపమ్మకి ముగ్గు పెట్టేసింది పసుపు రాసేసి. ఇంకా ఒకవైపు ప్రసాదాలు చేస్తూనే ఇద్దరు పనులు షేర్ చేసుకున్నారు. త్వరగా అయిపోయిందిలే, ఇంకా మేము ఉన్నాం కాబట్టి కొంచెం అనమాట మా వాడికి మాకు అందిస్తాం, అలా కొంచెం లేట్ అయింది. లేకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గానే చేసేసుకునే వాళ్ళు. ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా అమ్మ అయితే దీపం పెట్టేసింది తులసమ్మ దగ్గర. ఆ తర్వాత కళ్యాణి చెల్లి అయితే అన్నీ ఇక్కడ రెడీ చేసేసింది కదా, ఇంకా అమ్మ ప్రసాదాలు చేస్తూ ఇక్కడ దీపారాధన అయితే చేసేసింది. ఇలా అయితే అమ్మని పెట్టుకుంది. చాలా నీట్గా క్లీన్గా పీస్ఫుల్గా చేసుకున్నానంటే, హడావిడి లేకుండా. అంటే పిల్లలు అంటే కొంచెం హడావిడి అనిపించింది. నేను ఆ హడావిడిని చూసి వీళ్ళు చేసుకుంటుంటే పీస్ఫుల్గా ఉంది అనిపించింది. ఇంకా ఆ అమ్మ అయితే ఇలా దీపారాధన చేసేసింది. దీపారాధన చేసి ఒకవైపున ప్రసాదాలు అంటే ఏం లేదు, మళ్ళీ వంట చేస్తూ ఇవన్నీ చేస్తుంది అనమాట. అమ్మ అయితే ఎంత బాగున్నారండి, చాలా బాగున్నారు. ఆ డబ్బులు అలా పెట్టడం కూడా నైటే చేసుకుంది, చాలా బాగా చేసుకుంది అనమాట. యాక్చువల్గా అమ్మ సెకండ్ వీక్ చేసుకునిద్ది, ఫస్ట్ వీక్ కుదరదు అని చెప్పేసి ఈ వీకే పెట్టేసుకున్నారనమాట. ఇంకా నాన్న ఆ టయానికి టిఫిన్ మార్నింగ్ ఇవ్వలేదు నాన్నకి, ఇప్పుడు వచ్చారు కరెక్ట్ టయానికి వచ్చారనమాట, హారతి ఇచ్చే టయానికి. ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేసినట్టు ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే నాన్న హారతి ఇచ్చేసారు. పూజ అంతా అమ్మ చేసిన తర్వాత వచ్చారు కదా హారతి టయానికి. ఇంకా నాన్న నమస్కరించుకుని హారతిలో ఇచ్చేసారు. చాలా బాగున్నారండి అమ్మవారు అయితే, అసలు నిజంగా అక్కడ ఉన్నట్లు అనిపించింది. యాక్చువల్గా అమ్మ వాళ్ళు అలా విగ్రహాన్ని పెట్టరు, నేను పెట్టమంటే ఓకే అని అప్పటికప్పుడు కళ్యాణి అనుకుని చేసింది అనమాట. అమ్మకి నాన్నకి కొత్తగా ఉండి చాలా బాగున్నారు అనిపించారు. అమ్మ ఇంకా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా ప్రసాదాలు అందరికీ పిలిచి ఇచ్చేసారనమాట మొత్తైదులకి. ఆ వీడియో షూట్ చేయలేదండి. ఇంకా లంచ్ చేసేసి బయట కూర్చున్నాం ఈవినింగ్ టైంకి. ఈవినింగ్కి 4కి బయట కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అద్విక్ ఎగురుతూ ఆడుతున్నాడు అనమాట, అని అడుస్తున్నాడు. ఏంటని పైకి చూస్తే ఇలా బర్డ్స్ వెళ్తున్నాయి అనమాట. అట్లా నేను వీడియో తీశాను, చాలా బాగుంది అసలు. చెల్లి గీజర్ బుక్ చేసింది, అయితే ఈవినింగ్ అది ఆఫ్టర్నూనే వచ్చిందిలేండి. పైకి బరువుగా ఉంది తీసుకురాలేక, నాన్న వస్తారేమని చూసింది, రాలేదు. ఇంకా నైట్ అయిపోతుందని అదొక్కటే మోసుకొని తీసుకొచ్చింది. నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఓపెన్ చేయాలి కదా అని చెప్పేసి చేసిందనమాట. బాగానే ఉంది. ఇంకా ఎలక్ట్రీషియన్ అయితే రావాలి, ఎందుకనంటే సర్వీస్ లేదంటండి. అందుకని చెప్పేసి ఓన్గా ఎలక్ట్రీషియన్ పిలిచాం, రేపు వస్తారు. ఇంకా నైట్ అయిపోయిందిగా. అమెజాన్లో మన ఆఫర్ పెట్టారు కదా, ఆ టైంలో తీసుకుంది. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. వాడిన తర్వాత చెప్తాను ఎలా ఉండింది దీని రివ్యూ అనేది. ఇంకా నైట్ కూడా అమ్మ తులసమ్మ దగ్గర ఇలా దీపం పెట్టేసి, ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం ప్రసాదాలు అన్నీ పెట్టేశారనమాట. ఇంకా ఇదేనండి ఫ్రైడే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. మీ అందరూ ఎలా జరుపుకున్నారో నాతో అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు